ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, జరగబోతున్న పరిణామాలు, గతంలో జరిగినవి ఇవన్నీ కూడా నిత్యం చర్చగానే మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రధానంగా 151 సీట్ల నుంచి ఎక్కడైతే 11 సీట్లకు పడిపోయిందో ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే. అసలు వైసీపీ సీనే లేదు. ఎవరైతే గతంలో నోరు జారారో, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారో, తప్పుడు వ్యాఖ్యలు చేశారో, చెలరేగిపోయారో వాళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అని జరుగుతున్న ప్రచారం ఏంటి? కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాలు, అరెస్టులు. సరే, దానికి ఏ పేరన్నా పెట్టుకోవచ్చు, ఈ తప్పు చేశారు అందుకని ఈ రకంగా చేశారు అని అనుకోవచ్చు. కానీ జరిగిన అంశాల్లో ప్రధానంగా మనం చూస్తున్నది పోసాని కృష్ణమురళి. అక్కడ మన జైలు దగ్గర విజువల్స్ ఒకసారిగా మనం ఇక్కడ చూస్తే ఆయన ఇబ్బందులు, అదిగో ఆయన జైలు నుంచి వచ్చినవి, మన బయటకు వచ్చినవి, చాలా నిరాశ, నిస్పృహ, బాగా లొంగిపోయాడు మనిషి. ఆయన అసలే పెద్ద భారీ పర్సనాలిటీ కాదు కదా, బక్క ప్రాణే. సో వయసు కూడా ఎక్కువ కాబట్టి అందులో ఉంటా. చూడండి ఎంత నీరసించిపోయాడు ఆయన. సరే పోన్లే వచ్చేసారు బయలు నుంచి అని చెప్పి అందరూ సంతోషపడుతుంటే ఆ సంతోషం 3 రోజుల ముచ్చటగా మారింది. ఇది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్. ఏమైందా, ఎందుకు 3 రోజుల ముచ్చట అంటే సిఐడి ఆయనకి మళ్ళీ కోర్టు ద్వారా ఒక లెటర్ పంపించింది. రాజా, మీరు సోమవారం నాడు, గురువారం నాడు సిఐడి కార్యాలయానికి రండి, మీ ఫేస్ చూపించండి, అక్కడ సంతకాలు పెట్టండి, అవసరమైతే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, తర్వాత మీరు వెళ్ళిపోండి. వారానికి 1 రోజు అంటారు జనరల్గా, కానీ ఈయనకి 2 రోజులు. అంటే ఇంక సీజనల్ టికెట్ తీసేసుకోవాలా పోసాని మురళి గారు, గుంటూరుకి హైదరాబాద్కి. వారానికి 2 రోజులు అంటే ఇప్పుడు ఉదయం బయలుదేరితే మధ్యాహ్నానికి వెళ్తారు, ఆ కార్యాలయంలో ఉండడం, ఆఫీసులు ఉంటారో వాళ్ళు ఉండమంటారో వెళ్ళమంటారో, ఆ రోజు గడిచిపోద్ది. సోమవారం నాడు ఇలా తిరిగి వచ్చేసరికల్లా మళ్ళీ గురువారం వచ్చేస్తుంది. సంవత్సరాలే ఇలా అంటే తిరిగి వచ్చేస్తుంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, ఇప్పుడు 29 ఎన్నికలకి కళ్ళు మూసుకుని తెరిచే లోపల సంవత్సరాలే మారిపోతుంటే రోజులు మారిపోవడానికి ఏమున్నది, గడియల్లో మారిపోతుంది. అంటే దీన్ని పెట్టి అర్థమవుతున్న నీతి ఏంటంటే తప్పులు చేయకపోవడం ఉత్తమం, నోరు జారకపోవడం అంత మంచి పని ఏమీ లేదు. నోరు జారితే ఒకవేళ అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకున్నా మెంటల్ టెన్షన్ అయితే తప్పదు. ఆయన మెంటల్ కృష్ణ ఒకటి తీశాడు సినిమా, ఇప్పుడు పాపం ఆయనకే ఆ మెంటల్ టెన్షన్ వచ్చేసింది. గురువారం నాడు సోమవారం నాడు సిఐడి కార్యాలయానికి వెళ్ళాలి, వాళ్ళు కనిపించాలి, ఆ సంతకాలు పెట్టాలి అంటే ఎంత ఇబ్బంది. మరొకటి వల్లభనేని వంశీది ఆయన్ని కూడా పొడిగించేస్తున్నారు, ఇంకా అలా పాపం పెరిగినట్లుగా పెరుగుతున్నది ఆయనకి కూడా చిట్ట. ఇది కూడా పర్మనెంట్ కాదు, ఇదేదో ఫుల్ బెయిలే వచ్చింది రావడం. కానీ ఇప్పుడు మళ్ళీ సిఐడి పిలుస్తున్నది అంటే ఏ నిమిషంలోనైనా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు. క్యాన్సిల్ అయితే మళ్ళీ ఏంటి, జైలుకి వెళ్ళడం. ఇలా ఎంతకాలం? అసలు ఈ పరిస్థితి ఏంటి? ఆయనకు ఆరోగ్యం కూడా సరిగ్గా బాగోలేదని, చాలా ఇబ్బందులు ఉన్నాయని, హెల్దీగా కూడా ఆయన లేరని ఏదో రకంగా బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ మీరు రండి రాజా అని పిలుస్తుంటే ఇంకా ఆయన ఏమైపోవాలి పోసాని గారు. అలాగే వంశీ ఎన్ని రకాలుగానూ ట్రై చేస్తున్నారట, దొరకట్లేదు బెయిల్. అంటే అంత గట్టిగా బిగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాడిని ప్రోత్సహించింది వల్లభనేని వంశీ అని చెప్పి మళ్ళీ ఇంకోటి కేసు, అది ఇప్పుడు వైరల్ అవుతున్నది ఈరోజు. అంటే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ఇప్పట్లో బయట ప్రపంచాన్ని చూసే ఛాన్సెస్ తక్కువ అని. మరి ఈ కోవలోనే పేరు నాని గారు మొన్న ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్ళ సుజాత గారిది కూడా, జయసుధ గారిది, వాళ్ళ భార్య పేరుని జయసుధ గారు, ఆవిడ బెయిల్ రద్దు చేయాలండి, ఆవిడ బయట ఉంటే మేము ఎలా కేసు టేకప్ చేస్తాము, చాలా అవతవకలు ఉన్నాయి ఇందులోని, కోట్లు కొట్టేసిన కేసులు ఉన్నాయి, వాళ్ళు బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఒక మాజీ మంత్రి భార్య ఆవిడ, A1గా ఉన్నది ఆవిడే అని చెప్పి ఆవిడ్ని బెయిల్ క్యాన్సిల్ చేయమంటున్నారు. బెయిల్ క్యాన్సిల్ చేస్తే అరెస్టులు,
పేరు నాని గారిది కూడా తాత్కాలిక బెయిల్లో ఉన్నాడు. ఆయనకి ఎప్పుడన్నా అరెస్ట్ తప్పదు. ఇంకా ద్వారంపూడికి అన్ని వైపుల నుంచి బిగిస్తున్నారట. ఆయన పరిస్థితి కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. కొడాలి నానిది ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఆయన పాపం చాలా ఇబ్బందులు పడుతున్నాడట. ఆల్రెడీ వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి ఏంటి ఆరోగ్యం, ఏం అనారోగ్యమో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నది ఆయన. అదొక ఇబ్బందికర పరిస్థితి. ఇంట్లో వాళ్ళు చెప్పట్లేదు, వైద్యులు రిపోర్టులు చెప్పట్లేదు. అసలు ఆయనకి ఏం జరిగింది? ఫస్ట్ అయితే ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నారు, అది కాస్త గుండెపోటు వరకు వెళ్ళిందట. అక్కడ 3 బ్లాకులు ఉన్నాయట. అవి చేయడానికి షుగర్ అడ్డొస్తుందట. షుగర్ని కంట్రోల్ చేద్దామంటే ఇంకోటి అడ్డొస్తుందట. అంటే చూడండి కర్మ ఎలా తిప్పుతుందంటే ఒక మనిషి జీవితాన్ని. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నిన్న ఉగాది పచ్చడి అండి, లాస్ట్ ఇయర్ ఎంత ఉగాది పచ్చళ్ళతోటి పట్టు వస్త్రాలతోటి హ్యాపీగా జనాలందరిలోని జైలు కొట్టించుకున్న వాళ్ళు సంవత్సరం తిరక్కముందే, సంవత్సరం ఇంకా అవ్వలేదు కదా, లాస్ట్ ఉగాది నుంచి మొన్నటి చూస్తే డేట్లు వైపు చూస్తే నేను చెప్తున్నాను ఒక 3-4 రోజుల్లో అవుతుంది. అప్పుడు ఉగాది కాస్త లేటుగా వచ్చింది, ఇప్పుడు ముందుగా వచ్చింది. ఉగాది పచ్చడి తిన్న నోర్లు సంబరాలు చేసుకున్న మనుషులు జైలు పచ్చళ్ళు తింటున్నారు, జైల్లో పెట్టి పచ్చళ్ళు తింటున్నారు. ఆ షడ్రుచులు లేవు, వాళ్ళు ఏది పెడితే అది తినడమే. మరి ఇదేంటంటారు? కర్మ కాకపోతే కర్మ కాలిపోవడం అంటే ఇదే. సరే బెయిల్ వచ్చిందిరా బాబు, ప్రశాంతంగా నేను హైదరాబాద్ పోయి ఆ మైహోమ్ పూజలో సేద తీరుదాము, సరే కొన్నాళ్ళు ఏదో ఇబ్బంది పడ్డాము, ఏదో షూటింగ్కి వెళ్ళాము అనుకున్నాం, ఏదో కొన్ని క్రిటికల్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ షూటింగ్లో ఏం దొరకవు, ఏసీ రూమ్లు ఇలాంటివన్నీ దొరకవు, అడ్జస్ట్ అవ్వాలి. ఏమన్నా మారుమూల ప్రాంతాలకు వాటికి వెళ్ళినప్పుడు బిజీ స్కెడ్యూల్ అనుకోండి, ఏదో కానిచ్చేస్తారు. పోసాని గారి గురించి చెప్తున్నాను నేను. అలా అనుకున్నారని ఆయన సంతృప్తి పడితే, మీరు వచ్చేయండి రాజా, వారానికి 2 సార్లు అన్నా మిమ్మల్ని చూడాలండి, సోమవారం గురువారం రావాలండి మీరు అని చెప్పి ఆయనకి పిలుపు వచ్చిందట. వంశీకి అసలు బెయిల్ వచ్చే సీనే కనిపించట్లేదు, రోజుకొక రకంగా పొడుస్తున్నారు. మరొక వైపు లోకేష్ గారి మధ్యకాలంలో ఏ మీటింగులు చూసినా రెడ్ బుక్ ప్రస్తావించకుండా ఆయన మాట్లాడట్లేదు. అంటే ఏంటిది, హెచ్చరిస్తున్నారా? నిజంగా రెడ్ బుక్ అమలవుతుందా? రెడ్ బుక్ అంటే అదేం లేదంటే తప్పు చేసిన వాళ్ళని చెప్పడానికి ఏమున్నది, భగవద్గీతలో ఏమున్నదంటే అది చదివిన వాళ్ళకి చదివినంత రకాలుగా అందులో నీతిని చేసుకోవచ్చు, చెడుని మనం మాట్లాడుకోవచ్చు, మనం తీసుకోవడంలో బట్టి ఉంటుంది. ఇది కూడా అంతే. సో ఫైనల్గా ఏంటంటే మన నోరు ఎంత చెడ్డ చేస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు మాట్లాడిన మాటలు, వాళ్ళు వ్యవహరించిన తీరు. ఈరోజు గుణపాఠాలు కావాలి రాజకీయ నాయకులకి ముఖ్యంగా. మిగతా ఫీల్డ్లో వాళ్ళు అంతే ఇంతలాగా ఎవరో చెలరేగిపోరు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి భయపడతారు. కానీ వీళ్ళకి అడ్డు అదుపు లేదు. ఎందుకంటే ఒకసారి పదవి ఎక్కితే, ఒకసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మినిస్టర్ అయితే మమ్మల్ని పీకేవాడు ఎవడో లేదు, మనం ఒక పెద్ద పోటుగాళ్ళమి, పైనుంచి దిగొచ్చాము అని ఎరగబాటు. అది ఇప్పుడు ఏం చేస్తున్నదంటే కుమిలిపోయేలా చేస్తున్నది. ఈ మెంటల్ టెన్షన్ తోటి లేనిపోయిన రోగాలు వస్తున్నాయి వీళ్ళకి. మనకి చిన్న రోగం ఉన్నదనుకోండి, డిప్రెషన్ ఎక్కువైందంటే అది ఏం చేస్తుంది, పీక్స్కి వెళ్ళిపోద్ది. ఒక్కొక్కసారి హై బీపీ అంటారు, ఎందుకు వస్తుందండి హై బీపీ? పీక్స్కి వెళ్ళిపోయింది, ఏంటి ఇంత బీపీ ఎలాగ రేజ్ అయిపోయింది అంటారు. రేజ్ అయిపోయిందంటే ఆ సిచ్యువేషన్ పెట్టి, ఆ టెన్షన్ పెట్టి. మరి రోజుకి బీపీయే, ట్యాబ్లెట్లు వేసుకున్న కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంట్లో ఉండట్లేదు, జైల్లో ఉంటున్నారు. ఒకటి జైల్లో ఉన్న వాళ్ళకి ఒక టెన్షను, అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. ప్రశాంతంగా ఇంట్లో ఉన్నవాడికి ఎప్పుడు ఎత్తేస్తారని ఇంకొక టెన్షను. మనకి ఎంత ఉంటాయి ఎందుకు, ఇంట్లో ఎన్ని సౌకర్యాలు ఉంటాయి ఎందుకు, కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేదు, ప్రశాంతంగా బయట తిరిగే దుస్థితి లేదు. ఏ టైంలో ఎట్టి నుంచి ఎవడొచ్చి పడతాడా, ఏ రకంగా అరెస్టులు చేస్తారా, ఎలాంటి కేసులు పెడతారా అని దినదినగండంగా బతికే దుస్థితికి వస్తున్నారంటే వీళ్ళు చేసిన తప్పులు పాపాలు పశ్చాత్తాపం ఉండాలి. సరే ఓకే, తెలుసో తెలియకో, తెలిసి కొంతమంది చేస్తారు, పొగరుతో కొంతమంది చేస్తారు, తెలియక కొంతమంది చేస్తారు. తప్పు చేయనివాడు అంటూ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఇది రాసుకోవచ్చు. ఒక్కడిని చెప్పండి. తప్పు అంటే ఏదో మర్డర్లు చేయడమో మానభంగాలు చేయడమో కాదు కదా. మనం తప్పు మాట్లాడినా తప్పు కింద వస్తుంది. సో మానవ సహజం అది. మన దైనందిక జీవితంలో ఎప్పుడో ఒక రోజు ఏదో ఒకటి మాట్లాడతాం, అది తప్పే. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అది చిన్న తప్ప పెద్ద తప్ప, దాని పర్యవసానాలు ఏంటి అన్నది కాలం నిర్ణయిస్తుంది.
అప్పుడున్న పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ బ్యాచ్ ముఖ్య లీడర్లు, గతంలో కాలర్ ఎగరేసుకుని మీసాలు మిలేసిన వాళ్ళు, తొడలు కొట్టిన వాళ్ళు, చెప్పులు తీసిన వాళ్ళు ఈరోజు గుప్చప్పుగా ఇళ్లల్లో కొంతమంది ఉంటున్నారు, జైల్లో కొంతమంది ఉంటున్నారు. మరి పోసాని గారికి మళ్ళీ కబురు వచ్చింది. ఆ లేఖ సారాంశం చెప్పాను కదా, మైహం భూజా నుంచి గుంటూరు వరకు కూడా ఈయన సీజనల్ టికెట్ తీసుకుంటారో, మరి ఆ కారులో వెళ్తారో, బుద్ధిగా మాత్రం సోమవారం నాడు గురువారం నాడు వెళ్ళి వచ్చేయాలి. ఈయనకి ఏ పనులు ఉన్నా సరే, నాకు ఒంట్లో బాగలేదు, నేను సరిగ్గా నల్లాపోతున్నాను, నాకు ఈ నొప్పి ఆ నొప్పి ఉన్నదంటే బెయిల్ క్యాన్సిల్ చేసేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుందని నెక్స్ట్ జరుగుతున్న ప్రసారం. సో ఇవన్నీ గుణపాఠాలు కావాలి రాజకీయ నాయకులకి. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలు మీకు ఇచ్చింది మంచి పరిపాలన చేయమని, రాష్ట్రానికి మంచి చేయమని, అంతేగాని ఎవరు పెళ్ళాన్నో, ఎవరు అమ్మనో, ఎవరు అక్క చెల్లెలనో, నాకు నోరు ఉన్నది కదా, నోటి దురద ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా నాలికని గోక్కుంటే ఈరోజు కంటి మీద కునుకు లేకుండా కటిక నేల మీద పడుకోవాల్సిన దుస్థితి.